అందరూ సిపిఐ దైవ సేవకులు అందరూ కూడా సిపిఐ దైవ సేవకులు మరి ఎవరైనా సరే సేవకులు ప్రతి ఒక్కరు కూడా పైకి రావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమంలో మరి పాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతా ఉన్నాం. ప్రతి దైవ సేవకుడు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ప్రభు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. కేక్ కొరకు మన మధ్య ఉన్న పెద్దలు అయ్యగారు ప్రార్థన చేస్తారు. పేతురయ్య గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నీ బిడ్డలముగా తీర్చబడి, నీ రక్తంతో కడగబడి, నీ వాక్కు ద్వారా రక్షించబడి, నీ ఆత్మచేత ముద్రించబడి, నీ పిల్లలముగా తీర్చబడి, పరలోక పౌరత్వం పొంది భూమి మీద నీ ప్రతినిధులముగా సజీవ దేవాలయములుగా మమ్మల్ని ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 3 దినాల తండ్రి యేసుక్రీస్తు రక్షణ సువార్త కూటములు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా జరిగించినందుకై స్తోత్రాలు. నీ దాసులను తండ్రి మీరు వాడుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నిజమైన దేవుడవు నీవే. ప్రభా, లోక పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్లవు నీవే. లోకములో ఉన్న మానవులందరూ కూడా పాపులై ఉండగా, పాప ఫలితము నిత్య నరకమై మరణమై ఉండగా, మానవులు ఎవరూ తమను తాము రక్షించుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు దేవుడవైన నీవే మానవులను చూచి ప్రేమించి మానవుడిగా వచ్చి తండ్రి సకల పాప పరిహారార్థమై నీ రక్తము సిందించి అందరి శిక్షను భరించి అందరి కొరకు మరణించి అందరికీ పాప విమోచన క్రైదనమును చెల్లించినందుకై స్తోత్రాలు. ఇక క్రైస్తవులు ఎవ్వరు కూడా ఏ బలులు అర్పించకపోవడం అదే కారణమైన సత్యాన్ని మాకు తెలియజేసినందుకై స్తోత్రాలు. పరమ తండ్రి, ఈ కేక్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కేకును చూసిన వారికి అందరికీ, పిల్లలకు పెద్దలకు అందరికీ సంతోషం. అలాగే కేకు స్థానంలో మేముంటే ప్రతి భర్త తన భార్యను చూసి సంతోషించే విధంగా, తన భార్య భర్తను చూసి పిల్లలను చూసి తల్లిని చూసి పిల్లలు, అత్తను చూసి కోడలను చూసి అత్త సంతోషించే విధంగా, క్రైస్తవులను చూసి లోకమే సంతోషించే విధంగా ప్రతి ఒక్కరూ బ్రతకడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా పెద్దలు పేతురయ్య గారు కేక్ కట్ చేస్తుండగా మీ అందరి చేతులు చాపవలసిందిగా చేసి అయ్యగారి చేతుల మీద పెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకులందరూ కూడా మీ హస్తాలను చాపండి. ఒకవేళ అందకపోయినా పర్వాలే. ఓకే, మీరు కూర్చున్న మీ అందరూ కూడా కేక్ కట్ చేసినట్టే కనుక వెలిగించి కూర్చున్న మీ అందరూ కూడా కేక్ కట్ చేసిన వారు కనుక అందరం ఎక్కిద్దాం. మీరు కూడా చేతులు చాపి మీరు కూడా కట్ చేయాలని కోరుచున్నాను. మీ అందరూ కూడా చేతులు చాచండి, దయచేసి ముందుకు చాచండి. మీరు కూడా ఇందులో మనమందరం భాగస్వాములు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ కేకును కట్ చేస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరూ గట్టిగా చెప్దాం. ఒకసారి మ్యూజిక్ ఆఫ్ చేయండి నాన్న, ఒకసారి మ్యూజిక్ ఆఫ్ చేయండి. నేను హ్యాపీ క్రిస్మస్ అంటాను, మీరు అందరూ కూడా మెర్రీ క్రిస్మస్ అని గట్టిగా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఒక్కసారి ఆనందమే పరమానందమే పల్లవి మాత్రం పాడదాం. మీ పుస్తకాలు ఉంటే తీసుకోండి. ఆనందమే పరమానందమే ప్రభు యేసు జన్మించే ఈ దినమే. ఆనందమే పరమానందమే ప్రభు యేసు జన్మించే దేవాది.
తనయుడు మహిలో ఘనుడు నీతి స్వరూపుడు యేసయ్యా. మరియకు తనయుడు మహిలో ఘనుడు నీతి స్వరూపుడు యేసయ్యా. పరమాత్ముని రూపమాయనే పరిశుద్ధుని ఆత్మాయనే. పరమాత్ముని రూపమాయనే పరిశుద్ధుని ఆత్మాయనే. ఆనందమే పరమానందమే ప్రభు యేసు జన్మించే ఈ దినమే. ఆనందమే పరమానందమే ప్రభు యేసు. హల్లెలూయా హల్లెలూయా ఓ యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా మా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఓ యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా మా యేసయ్యా. మనతో దేవుడు మన యేసు దేవుడు. మనతో దేవుడు మన యేసు దేవుడు. జన్మించినాడు ఈ దినమే ఉదయించినాడు మన కొరకే. జన్మించినాడు ఈ దినమే ఉదయించినాడు మన కొరకే. ఇమ్మానుయేలుగా మనల కావను. ఇమ్మానుయేలుగా మనల కావను. పరము నుండి దిగి వచ్చినాడు గొప్ప రక్షణ దయచేసినాడు. హల్లెలూయా హల్లెలూయా ఓ యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా మా యేసయ్యా. హ్యాపీ 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 క్రిస్మస్. మెర్రీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెర్రీ 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 క్రిస్మస్. ఈ సమయంలో మన మధ్య పెద్దలు దైవజనులు మరి కొంతమంది ఉన్నారు, దైవ సేవకులు. వారిని మనం ప్రేమపూర్వకంగా చిన్న సన్మానం మనం చేసుకుందాం. మరి గతంలో క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉంటూ డాక్టర్ రెవరెండ్ కె సూసయ్య గారు కూడా ఈ మధ్య కాలంలోనే ఆయన చనిపోవడం జరిగింది. మాకు ఆయన లేనటువంటి లోటు చాలా బాధాకరమైంది. గతంలో టి ఆనందరావు గారు కూడా సిపిఐలో వన్ ఆఫ్ ది పార్ట్ మెంబర్గా ఉన్నారు. ఆయన కూడా చనిపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఈ సమయంలో సిపిఐ తరపున అనగా క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున యేసుక్రీస్తు రక్షణ స్వార్థ మహాసభలు ఈ రీతిగా దేవునికి మహిమకరంగా జరగడానికి దేవుడు సహాయం చేశాడు కనుక ఈ సమయంలో సిపిఐలో పాలి భాగస్థులైనటువంటి పెద్దలను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమని మేము భావిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి వారి తరువాత మరి సీనియర్ దైవజనులు సీనియర్ దైవజనులు మరి పేతురయ్య గారు మన మధ్య ఉన్నారు. ఆయన మరి ఎంతో చాలా అందరినీ ఆదరించి ప్రేమించేటువంటి మంచి సేవకులు. అందరితో కూడా మరి ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు. పెద్దలను గౌరవించడం మన యొక్క లక్షణం కనుక మన యొక్క మర్యాద మన సంప్రదాయం. వారు వచ్చినట్లయితే క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున అయ్యగారికి చిన్న సన్మానాన్ని చేస్తున్నాం. స్టీఫెన్ అన్న గారు అందరు రండి, సిపిఐ తరపున రండి. సిపిఐ తరపున మీరందరూ సన్మానించాలి. కాలేబన్న, స్టీఫెన్ అన్న దయచేసి రండి. పాస్టర్ రాజ్ కుమార్ గారు, పాస్టర్ నెహమ్యా గారు దయచేసి రండి. చప్పట్లు కొట్టి అయ్యగారిని మనం అభినందిద్దాం. దేవునికి స్తోత్రం. సమయంలో అలాగే పెద్దలు సహృదయులు మరి బాబురావు అయ్య గారు కూడా మన మధ్య ఉన్నారు. అయ్యగారికి కూడా చిన్న సన్మానం. చప్పట్లు కొట్టి అయ్యగారిని మనం అభినందిద్దాం. థ్యాంక్ యూ అయ్యగారు. అలాగే మన మధ్య ప్రస్తుతం క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉంటున్నటువంటి సుమిత్రయ్య గారు కూడా మన మధ్య ఉన్నారు.
అయ్యగారిని కూడా మనం సన్మానించుకుందాం. అలాగే క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బ్రదర్ జాన్ విల్సన్ రావు గారు ఉన్నారు. అయ్యగారికి కూడా చిన్న సన్మానం సిపిఐ తరపున. చప్పట్లు కొట్టి తర్వాత క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్లో చాలా సుదీర్ఘకాలం నుండి కూడా ఒక మెంబర్గా ఉంటూ దర్శి వెంకట సుబ్బయ్య అని ఒకప్పుడు పిలువబడి ఇప్పుడు దర్శి సామెలయ్య గారిగా అన్య జనులలో నుండి ఒకనిగా వచ్చి అనేకుల మధ్య దేవుని సాక్షిగా నిలబడుతూ మంచి సహృదయులు. అందరు చూస్తే ఏదో అమాయకుడు అని అనుకుంటారు, కానీ ఆయన ప్రేమ, ఆయన మంచి మనసు చాలా ఉన్నతమైంది. అయ్యగారికి కూడా దర్శి సామెలయ్య గారికి ఇచ్చిన సన్మానాన్ని చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. మరి అదేవిధంగా ఈ యొక్క మీటింగ్కు కన్వీనర్గా ఉంటూ క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్, మరి ఆ యొక్క అసోసియేషన్లో ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత, సెక్రటరీ కార్యదర్శి అనేటువంటి బాధ్యతను చేపడుతూ ఇంతవరకు మా యొక్క అసోసియేషన్ ముందుకు నడిపిస్తున్నటువంటి రామేశ్వరన్ డేవిడ్ గారు, వారిని మేమందరం చిన్న సన్మానం. ప్రైజ్ లార్డ్. మా సెక్రటరీ గారికి మా యొక్క సిపిఐ బృందం అంతా కూడా సన్మానించవలసిన ప్రభు పేట మనవి చేస్తాం. గట్టిగా చప్పట్లు తెరుస్తూ దేవుని యొక్క నామమును మహింపరుద్దాం. అసలు ఎన్నిక లేని నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నలిగిపోతూ పడుతూ లేస్తున్నటువంటిదే నా జీవితం. నా జీవిత సాక్ష్యం చాలా ఎక్కువ ఉంటుంది. నేను యోగ్యుని కాదు, కానీ వీళ్ళకు అందరూ కూడా నాకంటే మంచి మనసున్న వాళ్ళు. నేనే చాలా భయంకరమైనటువంటి వ్యక్తిని. మరి నన్ను ఎన్నికలేని నన్ను ప్రేమించినటువంటి నా సహోదరులందరికీ, దైవ సేవకుల కొరకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్. ఈ సమయంలో కానుకల విషయమై మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రూబెనయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, నీకు స్తుతి స్తోత్రాలు. ఈ యొక్క 3 దినములను తండ్రిని ప్రజలమైన మమ్మల్ని ప్రేమించి నీ రక్షణ స్వార్థ సభలో పాల్గొంటాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఎందుకు నిదర్శనంగా చివరి దినంలో మరి నీ పిల్లలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించి మరి ఈ పరిచర్యకు మరి ఎంతవరకు ఉపయోగపడుతుందో నీ సహాయం చేయండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దేవాన్ని స్వాధీనంలో ఆశీర్వదించి వారిని 30 అనంతవంతులుగా మీ మెండైన దీవులతో నింపి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి సమస్తం అర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము క్యాండిల్ సర్వీస్లోకి వెళ్దాము. మరి మన మధ్య ఉన్నటువంటి పెద్దలు, దైవజనులు, సీనియర్ పాస్టర్ అయినటువంటి పేతురయ్య గారు క్యాండిల్ని వెలిగించగా, అయ్యగారు వెలిగించిన తర్వాత మేమందరం కూడా ఆ క్యాండిల్ని వెలిగించుకుంటాము. ఇక్కడి నుండి దైవ సేవకులు మరి మీ దగ్గరకు కూడా వస్తారు. అందరూ కూడా మీ క్యాండిల్స్ అవి మీ మీద పడకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్రక్రైస్తవ కీర్తన అందరం లేచి నిలబడదాం. అందరూ వెలిగించుకున్న తర్వాత సహోదరులు లైట్స్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉండండి.
లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. ఆకాశము నందు గొప్ప నక్షత్రంబు పుట్టేనప్పుడు, ఆకాశంబు నందు గొప్ప నక్షత్రంబు పుట్టేనప్పుడు, లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి, లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి. లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను, చీకటి దాని గ్రహింపలేదు. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబాడించు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబాడించు. వాడు చీకటిలో నడువాక, వాడు చీకటిలో నడువాక జీవపు వెలుగై యుండుడనేసు. లైట్స్ వేనా? యేసు జన్మించినప్పుడు నాన్న లైట్స్ వేయండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు గనుక, మీరు వెలుగు సంబంధులు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు గనుక, మీరు కొండ పైన కట్టబడిన పట్టణంబు వలెనే, మీరు కొండ పైన కట్టబడిన పట్టణంబు వలెనే. మరుగై ఉండక నరులందరికి, మరుగై ఉండక నరులందరికి జీవపు వెలుగై ఉండుడనేసు. లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులైరి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును. లోకమందు మరణ ఛాయ గల దేశాని వాసుల మీద, లోకమందు మరణ ఛాయ గల దేశాని వాసుల మీద ప్రకాశించెను గొప్ప వెలుగు, ప్రకాశించెను గొప్ప వెలుగు. ప్రభు యేసునకే జయని పాడరు. లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనాను. మాస్టర్లందరూ వెనక్కి వెళ్ళి వెనకల ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వెలిగించండి. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనాను, చంద్రుడైనా అక్కరలేదు. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనాను. ఆ పట్టణములో దేవుని మహిమయ ప్రకాశించుచున్నది ఎప్పుడు, ఆ పట్టణములో దేవుని మహిమయ ప్రకాశించుచున్నది ఎప్పుడు. ఆ పట్టణమున దేవుని గొర్రె, ఆ పట్టణమున దేవుని గొర్రె పిల్లయ దీపమై వెలుగుచుండు. లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు గనుక, మీరు వెలుగు సంబంధులు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు గనుక, మీరు కొండ పైన కట్టబడిన పట్టణంబు వలెనే, మీరు కొండ పైన కట్టబడిన పట్టణంబు వలెనే. మరుగై ఉండక నరులందరికి, మరుగై ఉండక నరులందరికి వెలుగై ఉందురనే సొండు. లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. ఇంకా ఎవరన్నా ఉన్నారా వెనకల? అందరూ వెలిగించబడినారా?
అందరూ వెలిగించబన్నారా? యేసు క్రీస్తు చేత వెలిగించబన్నారా అందరూ? చాలా జాగ్రత్తగా పట్టుకోండి పిల్లలు, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఒకసారి అందరు ఇటు చూపియండి. ఇప్పుడు చెప్పండి, నేను లోకమునకు క్రీస్తు వెలుగై ఉన్నాను. నేను లోకమునకు క్రీస్తు వెలుగై ఉన్నాను. నేను లోకమునకు క్రీస్తు వెలుగై ఉన్నాను. లోకాల నేలే రక్షకుడు జన్మించే ఈనాడు, భువిపైన పాపుల బ్రోచుటకై కరుతావతారుండే. మనలను కావను దైవస్తుతుడే యేసుడే, మనలను కావను దైవస్తుతుడే యేసుడే. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. కొల్లలు ఆజ్ఞానుల్ విలువైన కాంకలను సగి, భక్తితో ప్రణమిల్లిరి ప్రభు యేసు పాదములన్. కొల్లలు ఆజ్ఞానుల్ విలువైన కాంకలను సగి, భక్తితో ప్రణమిల్లిరి ప్రభు యేసు పాదములన్. కాంతగాని హృదయమును ప్రభు యేసుకే అర్పింపవా, కాంతగాని హృదయమును మన ప్రభునకే అర్పించవా. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. చాలా సంతోషం, వందనాలు, దేవునికి స్తోత్రం. అందరం కూడా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అలాగే నిల్చోండి. చివరి ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి దైవజనులు బోనం ప్రభుదాసయ్య గారు మన మధ్యకు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. మన మధ్య ఉన్నటువంటి పెద్దలు అయ్యగారు పేతురయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ఈ కూడిక ఇంతటితో ముగించబడుతుంది. తరువాత అందరికీ కూడా దేవుని యొక్క కృపలో ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది కనుక అందరూ కూడా నెమ్మదిగా ఉన్నట్లయితే మన వాలంటీర్స్ అందరికీ చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరూ సంతృప్తిగా భుజించి దేవుని మహిమపరుస్తూ సంతోషంగా గృహాలకు వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 3 దినముల సభలో మీ నామ ఘనత కొరకు మీరు జరిగించి మహిమ పొందినందుకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. చక్కటి వాక్యము చేత వచ్చిన మీ బిడ్డలను తృప్తిపరిచేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యము కొరకు బహుగా శ్రమించిన మీ దాసులను, వారి కుటుంబాలను, ఆత్మీయులను, దేవ వారి ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారిని, సహకారముగా గుప్పిలిప్పిన వారిని దీవించండి. ఈ కార్యక్రమం అంతటినీ కూడాను సజావుగా నడిపించుటకు బాధ్యత వహిస్తూ వచ్చిన మీ దాసులు, మా ప్రియులు మరి డేవిడ్ను కానీ కుటుంబాన్ని కూడా దీవిస్తూ రమ్మని మరొకసారి మీ సన్నిధి నుంచి ఆత్మ నడిపింపు చేతను, వాక్యపు యొక్క సంతృప్తి చేతను గృహాలకు వెళుతున్న బిడ్డలు కూడా తోడుగా ఉండి కాపాడుతూ రమ్మని, సిపిఐ వారందరినీ కూడా దీవించి నీ కృప మహాదైశ్వర్యంతో బ్రోచుతూ రమ్మని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదానికి ముందు చిన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోను. మరి కార్యక్రమాన్ని గత 3 నెలల క్రితం తలపెట్టడం జరిగింది. మరి నాకు ఆలోచన వచ్చిన వెంటనే నేను సహోదరులు ప్రియబాబు గారితో చర్చించినప్పుడు ప్రియబాబు గారు
షేక్ మక్బూలాయ్ గారితో మాట్లాడి వారితో డేట్స్ తీసుకొని అరేంజ్మెంట్ చేశారు. మరి ఈ కార్యక్రమము చాలా ఎంతో ప్రయాసతోనూ ఆర్థికపరమైనటువంటి భారంతోనూ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది, వారిలో పాస్టర్ ఏ సుమిత్ర గారు, బ్రదర్ జాన్ విల్సన్ రావు గారు, పాస్టర్ ప్రియబాబు గారు, పాస్టర్ కమలాపురం నుండి సహోదరులు రాజ్ కుమార్ గారు, పాస్టర్ డి సామ్యుల్ గారు, పాస్టర్ డి స్టీఫెన్ గారు, వారు కమలాపురంలో ఉంటారు. అయ్యగారు అక్కడి నుండి కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. తర్వాత టి నెహమ్యా గారు, పాల్ షామేల్ గారు, వీరందరూ కూడా ఎంతో కృషి చేశారు, కష్టపడ్డారు, అనేక ప్రాంతాలు తిరిగారు. పబ్లిసిటీ విషయంలో అయితేనే, ప్రార్థన సహకారం విషయంలో, అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి వారు బలపరిచి సహకరించడంతోనే ఈ యొక్క కార్యక్రమము ఇంత సజావుగా జరగటం జరిగింది. కాబట్టి వారందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా వాలంటీర్స్గా చాలామంది యవన బిడ్డలు సహాయపడ్డారు. వారందరూ కూడా నా హృదయంలో ఉన్నారు. దేవుడు వారిని మనకంటే ఎక్కువగా వారిని తన యొక్క జ్ఞాపకంలో ఉంచుకొని వారికి అధిక మేలులు చేస్తాడని నేను నమ్ముచున్నాను. నేను చెప్పకపోయినా కూడా దేవుడు పరలోకంలో వారికి మంచి మేలులతో నింపి ఆశీర్వదిస్తాడన్న నమ్మకం నాకుంది. కనుక ఈ విషయాలను మీకు తెలియచేస్తున్నాను. మా కొరకును, మా కమిటీ కొరకును మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు మాకు ఇచ్చి ఉన్నారు. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో ఇలాంటి మంచి ఆదరణ కూడికలు చేసి దేవుని యొక్క మహిమకరంగా మనం ముందుకు సాగుదాం. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆశీర్వాదం. ఈ సమయంలో జాయ్ మ్యూజికల్స్ సహోదరులు సామ్యుల్ బాబు గారు చాలా చక్కగా మాకు అన్ని విషయాల్లో సహకరించినారు. సూర్య, తర్వాత సహోదరుడు ప్రశాంత్, తర్వాత డేవిడ్, ప్రసన్న, చాలా యవనస్తులు సైమన్, నిర్మల్, వీళ్ళందరూ కూడా చాలా చక్కని వాయిద్యాలు ఇచ్చారు. ప్రొద్దుటూరులో మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, అది జాయ్ మ్యూజికల్స్ సామ్యుల్ బాబుది. కనుక మీరు ఎప్పుడైనా కూటములు పెట్టించాలనుకున్నా, మీ ఇళ్లలో ఏవైనా కార్యక్రమాలు ఉంటే, ఆర్కెస్ట్రా కావాలన్నా కూడా మీరు జాయ్ మ్యూజికల్స్ పాల్ సామ్యుల్ బాబు గారిని సంప్రదించండి. ఈ లైటింగ్ కూడా ఈ మధ్యనే తీసుకున్నారు, మంచి ఎక్సలెంట్ లైటింగు, మనందరికీ కూడా మంచి సదుపాయాన్ని. తర్వాత మీరు ఒకవేళ లైవ్ టెలికాస్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ ద్వారా కూడా ప్రమోషన్ చేయగలరని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని కరుణ సహవాసము సమాధానము కూడిన మనందరికీ, అలాగే కూటములు సభలు ఏర్పాటు చేసిన సిపిఐ యొక్క అసోసియేషన్ వారికి, దైవజనులందరికీ, కూడి వచ్చిన నా చెల్లి తల్లి సహోదరులందరికీ, సకల పరిశుద్ధులకు సదా తోడైనను గాక. ఆమేన్, ఆమేన్. అందరూ క్రమంగా ఉండండి. వాలంటీర్స్ అందరికీ వందనాలమా. సెలవు తీసుకుందాం. మీరు భోజనాలకు సిద్ధపడండి. దయచేసి గమనించండి, పురుషులకు ఈ స్టేజ్కి ఎడమ వైపున, నేను చేయి చూపిస్తున్న వైపు ఎడమ వైపున కౌంటర్ పాస్టర్స్ అంతా కూడా ఇక్కడే కూర్చున్నారు. అండ్ పాస్టర్స్ ఉన్న స్థలంలో అక్కడే ఉండండి. మీ ఇక్కడే కూర్చుంటే పాస్టర్స్ మీ కొరకు భోజనాలు. స్త్రీలకు ఇటువైపు 2 కౌంటర్స్ ఉన్నాయి. దయచేసి ఒక 5-10 minutes ఆలస్యమైనా కూడా అందరూ నెమ్మదిగా ఉండి, ఎవరు తొందరపడొద్దు, కొంచెం పద్ధతిని పాటిద్దాం. ఎవరు కూడా తొందరపడొద్దు. అందరూ కూడా చక్కని భోజనం ఏర్పాటు చేసి ఉన్నాము. మీరందరూ కూడా నెమ్మదిగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా భోంచేసి నెమ్మదిగా వెళ్ళవచ్చు.